భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, కాల్పులు కాల్పుల విరమణ అనేది అమెరికా అధ్యక్షుడి నుంచి ప్రకటన రావడం, ఆ తర్వాత భారత్ తలూపడం, ఏం కారణాలు లేకుండానే దేని ప్రాతిపదికన కాల్పుల విరమణ చేశారో తెలియకుండానే అమెరికా ఏం చెబుతుంది దానికి భారత నాయకత్వం తలూపడం, ఈ అన్ని అంశాల తర్వాత భారతదేశంలో ఒక్కసారిగా ఇందిరాగాంధీ గారి నాయకత్వం గురించి మారుమోగుతూ ఉంది. ఇందిరాగాంధీ గారి నాయకత్వం ఎంత దృఢచిత్తంతో కూడుకున్నదో, అమెరికాకి వెళ్ళి అమెరికా అధ్యక్షుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం మాట్లాడొచ్చారు అనేది అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రాసినటువంటి అమెరికాకు 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు, బంగ్లాదేశ్ని విడగొట్టినప్పుడు పాకిస్తాన్ నుండి, అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా నిక్సన్ అండ్ అమెరికా విదేశాంగ మంత్రిగా హెన్రీ కిస్సింజర్ ఉండే. ఆ హెన్రీ కిస్సింజర్ ఇందిరాగాంధీ గారి ధీరత్వం గురించి తన ఆత్మకథలో రాస్తే, ఆ ఆత్మకథలోని అంశాలు మరొకసారి వార్తల్లోకి వచ్చాయి. దాదాపు 52 సంవత్సరాల క్రితం 1971 మార్చిలో తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్పై అప్పుడు పాక్ అధ్యక్షుడు ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో దారుణ మారణకాండ సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్కి అండగా భారత్ నిలిచింది కదా. సో అప్పుడు అమెరికా అనూహ్య మిత్రుడైన పాకిస్తాన్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం అమెరికాకు అస్సలు నచ్చలేదు. ఆ దేశ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్కి అండగా రంగంలోకి దిగారు. పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్రస్థాయిలో భారత్ పైన ఒత్తిడి కూడా తెచ్చారు. ఈ ఒత్తిడికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ తలొగ్గలేదు. 1971 నవంబర్లో ఆమె అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు వైట్ హౌస్లో నిక్సన్తో భేటీ అయ్యారు. భారతదేశం పాకిస్తాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుచుకొని కూర్చోదు, భారతదేశానికి తగిన గుణపాఠం చెబుతుంది అని అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆధిపత్య ధోరణిలో మాట్లాడారు. అప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి తన ఆత్మకథలో రాసిన విషయాలు ఇవి. అమెరికా అధ్యక్షుడు ఆధిపత్య ధోరణిలో మాట్లాడారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆయనకు అంతేధీటుగా సమాధానం చెప్పారు. అమెరికాను భారతదేశం స్నేహితుడిగానే చూస్తుంది, అంతే తప్ప మీరేమీ మా యజమాని కాదు. మా భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అని నిక్సన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తెగేసి చెప్పి, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేశారు ఇందిరాగాంధీ. నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ తన ఆత్మకథలో కళ్ళకు కట్టినట్టు రాసిన విషయం ఇది. ఆ తర్వాత పాకిస్తాన్కు మద్దతుగా భారత్ 270 యుద్ధ ట్యాంకులను మోహరించింది. వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, వాటిని ధ్వంసం చేయడం అసాధ్యమని ప్రపంచ మీడియా ముందు గొప్పలు కూడా చెప్పుకుంది అమెరికా. తద్వారా ప్రపంచంలోని ఏ దేశము భారత్కి సాయం చేయడానికి వీల్లేదనే సంకేతాన్ని పంపించింది. ఎన్ని చేసినా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత్ విజయాన్ని అమెరికా ఆపలేకపోయింది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ని వేరు చేయడాన్ని కూడా అమెరికా అడ్డుకోలేకపోయింది అని చాలా పుస్తకాలు చదివాం దీనికంటే ముందు. బేసిక్గా నిక్సన్కి ఇందిరాగాంధీ గారికి ఫస్ట్ నుంచే పడదు. 1967లో నిక్సన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇందిరాగాంధీ గారిని కలిసేకని చెప్పి అప్పుడు ఇందిరాగాంధీ గారిని చాలా విసుగ్గానే మాట్లాడారట ఆయనతో. చాలా పుస్తకాలు చదివాను నేను కూడా. అప్పుడు విదేశాంగ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో హిందీలో అమెరికా అధ్యక్షుడి ముందే అడిగారట ఇందిరాగాంధీ గారు, అసలు ఎంతసేపు మాట్లాడాలి, సోదంతా చెబుతున్నాడు, ఎంతసేపు భరించాలి అని, ఎంతసేపు మాట్లాడాలి అని విసుగ్గానే. అండ్ అప్పుడు ఇందిరాగాంధీ గారు అమెరికా అధ్యక్షుడు నిక్సన్ 71లో కలిసేకపోయినప్పుడు కూడా అప్పుడు ఆ మేడంతో పాటు అప్పుడు ప్రధాని గారితో ఉన్న ఇందిరాగాంధీ గారితో పాటు ఉన్నటువంటి విదేశాంగ ప్రతినిధులు వాళ్ళు రాసిన పుస్తకాల్లో కూడా రాశారు, కావాలని ఇందిరాగాంధీ గారిని అవమానపరచాలని చెప్పి అప్పుడు నిక్సన్ 50 నిమిషాలకు పైగా ఆమెను వెయిట్ చేయించారు. అయినా మేమేం తప్పు చేయలేదు, పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రపంచానికి చెప్పాలనుకుని ఓపికగానే ఇందిరాగాంధీ గారు నిలబడ్డారు.
ఆ తర్వాత తాను చెప్పాలనుకునే విషయం అమెరికా అధ్యక్షుడికి చెప్పి ఆయన కళ్ళలో సూటిగా చూసి అక్కడి నుంచి లేచి వచ్చేశారు అని చెప్పి కూడా అప్పుడు విదేశాంగ ప్రతినిధులు కూడా చెబుతూ వచ్చారు. అయినా లీడర్షిప్ అనేది రెడీమేడ్గాను లేకపోతే ఇంకేదో టెంపరీగా ఎంతో ప్రచారం చేసుకొని పత్రికల్లో ఇంకేదో ప్రచారం చేసుకున్నంత మాత్రం రాదు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా డీల్ చేశాము అన్న దాంట్లో లీడర్షిప్ ఉంటుంది. ఆ విషయంలో ఇందిరాగాంధీ గారిని ఢీకొట్టేవాళ్ళు కనీసం పోలికని ఎవరికీ అవసరం లేదులేండి.